ఫ్లవర్ జ్యూస్ లో ఇప్పుడు రిహర్సల్స్ లో చాలా బాగుంటాయండి మన శేషు గారి స్కిట్లు, కానీ స్టేజ్ పైనే పేలట్లేదు. అది ఎందుకో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ షేకింగ్ శేషు అలాంగ్ విత్ ది స్టీవ్. లక్ష్మి, లక్ష్మి, శేషు గారు ఇక్కడ ఉన్నానండి. నేను పిలిచింది లక్ష్మి అమ్మ, రష్మి కాదు. ఓ సారీ. లక్ష్మి, ఒరే సుధాకరు, దాకా నుంచి పిలుస్తుంటే రావే. అసలు ప్రాక్టీస్ లో ఎన్నిసార్లు పిలిచాను? ప్రాక్టీస్ లో ఎన్నిసార్లు చెప్తేనేరా? 5 సార్లు చెప్పినా 3 సార్లు చెప్పినా పెళ్ళం క్యారెక్టర్ రావాలి కదా. అలా కుదరదు. ప్రాక్టీస్ లో 6 సార్లు చెప్పావు, 6 సార్లు తర్వాత వస్తాను. ముందు వస్తే తిడతావు, వస్తాను వెనక్కి వస్తే తిడతావు. ఆ టీమ్ లీడర్ పెద్ద ఇది అనుకుంటావా? సర్లే, నాది తప్పు కానీ డైలాగ్ స్టార్ట్ చేయి. ఓకే, డైలాగ్ చెప్పు. చెప్పు. నేను చెప్పడం ఏంట్రా? డైలాగ్ నువ్వు చెప్పాలి కదరా. ఇద్దరు మర్చిపోయారా? నీదే డైలాగు. అదే చెప్పరా డైలాగ్ ఏంటి? ఇలాగైతే స్కిట్లు అన్ని ఇలాగే ఎడతారా? నువ్వేం చెప్పాలరా? ఏమండి అబ్బాయి కాలేజీకి వెళ్ళి గుర్తుకొచ్చింది. చెప్పు. ఏమండి అబ్బాయి కాలేజీకి వెళ్ళాడా? అది నన్ను అడుగుతానంటే, కన్న తల్లివి, జన్మనిచ్చిన తల్లివి, నీకు చెప్పాలి వాడు. వాడి బరువు బాధ్యతలు అన్నీ నీవి, నువ్వు చెప్పాలి కదా. అబ్బా అది కాదండి, నేను వంటిట్లో ఉన్నాను కదా, చెప్పకుండా వెళ్ళిపోయాను అని అడిగాను. నాకు చెప్పలేదులే వెధవా, ఇంకా వెళ్ళలేనట్టుంది కాలేజీ. డాడీ నేను కాలేజీకి వెళ్ళి వస్తా. గోపాలకృష్ణ గారు, మీరు ఆ డైలాగ్ మర్చిపోరా? రిహార్సల్ లో ఎన్నిసార్లు చెప్పానంటే డాడీ అన్నది మీకు బాగా కనెక్ట్ అయినట్టుంది. నాన్నగారు. సరే మురళి, చిన్నదే కదా కరెక్షన్, ఎందుకంత ఎమోషన్ అవుతావు? సరే నాన్న, నేను కాలేజీకి వెళ్ళి వస్తాను. దొబ్బింది. ఏం చెప్పింది? డైలాగ్ మర్చిపోయాడు గోపాలకృష్ణ. ఒరే గోపాలకృష్ణ డైలాగ్ మర్చిపోయాడు, నువ్వు చెప్తున్నావా? సుధాకర్, నాన్న అమ్మా నేను కాలేజీకి వెళ్ళొస్తాను, అది డైలాగ్. అమ్మా 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 సార్ సార్, మా సుధాకర్ డైలాగ్ గుర్తుపెట్టుకున్నాడండి. లక్ష్మి, మా సుధాకర్ డైలాగ్ గుర్తుపెట్టుకున్నాడు. ఇది కూడా దొబ్బినండి, ఇది కూడా కరెక్ట్ డైలాగ్ కాదు. నిజం డైలాగ్ చెప్పు. నాన్న నేను కాలేజీకి వెళ్ళి వస్తాను. అమ్మా నన్ను ఆశీర్వదించు. మళ్ళీ అలా చెప్పలేదండి కదా, ఈ తొక్కలో లాజికల్ లాగడం కాదు. నెక్స్ట్ నీ డైలాగ్ ఏంటో చెప్పు. నెక్స్ట్ డైలాగ్ డైలాగ్ చెప్పరా. మురళి గారు నెక్స్ట్ డైలాగ్ చెప్పు. చెప్పండి. అబ్బాయిని ఆశీర్వదించి పంపించాలి కదా, డైలాగ్ మర్చిపోయావా? గుర్తొచ్చిందండి. ఏం గుర్తొచ్చింది? క్షేమంగా. ఇంకా మీకు చెప్పదండి. చెప్పు మరి. నాన్న క్షేమంగా. క్షేమం కాదురా, క్షేమం అంటే ఏమిటి? కరువు. క్షేమంగా చెప్తానండి, తొందరగా చెప్పు నాన్న. క్షేమంగా. మళ్ళీ మర్చిపోయావా? క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. ఇలా అయితే లాభం లేదు. సరే నాన్న, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్తాను. మీదే నా డైలాగ్. బాబాయ్ దబ్బిందా? చేసి నా డైలాగులు మర్చిపోతున్నాను రా నేను. అంటే నువ్వు టీం లీడర్, నువ్వు చెప్పాలి. నెక్స్ట్ డైలాగ్ నీదే. సుధాకర్ చెప్తాడా లేదు టెన్షన్ లో వీడు మర్చిపోయాడు. నీ డైలాగ్ గుర్తులేదా? నన్ను గుర్తొస్తుందేమో. లేదు, ఆయనకు ఒక్కడికి అలాగైతే గుర్తొస్తుంది. అంతే. జాగ్రత్తగా వెళ్ళి రారా, చెడు తిళ్ళు తిరక్కు. జాగ్రత్తగా వెళ్ళరా, ఏదో చెడుతులు లేని తిరక్కు. అర్థమైందా? అలాగేనన్న. వెళ్తున్నావా? వెళ్తున్నాను. ఇక్కడ వీడు డైలాగ్ చెప్పాలి. ఏరా చెప్పమ్మా. స్కిట్లన్నీ ఇలాగే ఉంటే చస్తావురా. ఎందుకురా నువ్వు అలా చంపుతున్నావు నన్ను? ప్రాక్టీస్ చేసి వస్తున్నారా? ప్రాక్టీస్ చేయలేకరా? ఎందుకు చెయ్యం ప్రాక్టీస్? ఇప్పుడు నెక్స్ట్ చెప్పు. నాన్న నువ్వు కంగారు పడుకో. అమ్మా తెలుగుడు నాన్న వీక్నెస్ గురించి నీకు తెలుసు కదా. స్టేజ్ బిఫోర్ ముందు ఎన్ని రిహార్సల్ చేసినా కూడా స్టేజ్ ఎక్కిన తర్వాత కోఆర్టిస్ట్ దూడేసాడు అనుకో, ఆటోమేటిక్ గా ఫంక్ అయిపోతాడు. నేను ఫంక్ అవ్వట్లేదు, మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా నన్ను ఫంక్ చేస్తున్నారు. స్కిట్ ఎక్కుతుంటే ముందు అక్కడే చెప్తున్నారు షేకింగ్ షేక్ స్కిట్ అయిపోయింది, నిద్ర ఒక్కడు డైలాగ్ సరిగ్గా చెప్పడం, మొత్తం అందరూ దోళ్ళేసి వాళ్ళే అని నన్ను వాళ్ళు దొబ్బుతున్నారా. ఒక్కడు డైలాగులు చెప్పరు. సరే 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 రేగా, మీ ఇద్దరి మధ్యలో నా వల్ల కాదు కానీ నేను కాలేజీకి వెళ్ళి వస్తా. మళ్ళీ తప్పింది. ఇంకో డైలాగ్ ఉంది నీది. నేను చెప్తాను కదా, చెప్పు. నువ్వు విలరా చెప్తాను. నాకు తెలియక అడుగుతాను. అమ్మ కరాటేలో బ్లాక్ బెల్ట్ అని తెలుసు కదా, అయినా కూడా నువ్వు పెళ్లి ఎలా చేసుకున్నావు? ఒరేయ్ నేను రన్నింగ్ రేస్ లో గోల్డ్ మెడల్ రా, పరిగెత్తగలుగుతానా? అలాగా, ఏదేమైనా నా వల్ల కాదు కానీ నేనైతే కాలేజీకి వెళ్ళి వస్తాను. ఫైనాన్స్ వాడు వచ్చినట్టున్నాడే. అమ్మ నాయన, ఓ పని చెయ్యి. చెప్పండి. నేను లేనని చెప్పు. ఓకే. సుబ్బారావు గారు ఉన్నారమ్మా? నేను లేను. నేను లేనని చెప్పు. నేను లేను. నేను లేనని సుబ్బారావు గారు ఉన్నారు లేదా?
ఆయన అలాగే చెప్పమని చెప్పాడండి. నేను లేను. మా కడుపు కాల. నేను లేను, నేను లేను. ఏమని చెప్పాలి? ఆయన లేరండి, బయటికి వెళ్ళారండి అని చెప్పమన్నాను కానీ నేను లేనని ఎప్పుడు చెప్పాడు? ఇంత పెద్ద డైలాగ్ నాకు తెలియదు కదా, నాకు రాదు కదా. బాబాయ్ నీది తప్పు. ఏం చెప్పాలి? ఆయన లేరు బయటికి వెళ్ళారని చెప్తే అదే డైలాగ్ చెప్తాడు. వాడు ఏం చెప్తే అది చెప్తాడా? అంతే మరి. ఉండవలసినోడు. ఏమండి మీ ఇద్దరు ఎలా పాడండి కానీ నా డబ్బుల సంగతి తేల్చండి. అవునా? ఒక్క నిమిషం ఉండు. ఏమో సత్తిపండు, నువ్వు కూడా మర్చిపోతున్నావు మొత్తం. లాస్ట్ షెడ్యూల్ లో అడుగు తినేవాడు గెటప్, ఫైనాన్సర్ కూడా అదే గెటప్. నీకేం చెప్పాను? వైట్ అండ్ వైట్ డ్రెస్ తెప్పించాం కదా. మురళి గారు ఆ, మీరు అలాగే ఆవేశపడిపోకండి. ఇప్పుడు ఏంటి దొబ్బింది. ఆడు చెప్పట్టుకొని తిరుగుతాడు, మేము చెప్పులు అరిగేలా తిరుగుతాం. అది మురళి గారు ఆ. ఫైనాన్స్ వాడికి మాకు పెద్ద తేడా లేదండి. ఆ. ఆడు చెప్పు పెట్టుకుని అడుక్కుంటాడు, మేము చెప్పులు అరిగేలాగా అడుక్కుంటామండి. ఆ. అరే బాబు, నీ డబ్బులు నేను రేపు కట్టేస్తాను, వెళ్ళిపో. ఇదిగో ఉండవే, నాకు ఇంకో డైలాగ్ ఉంది ఇక్కడ. నేనే సుధాకర్ కదా డైలాగ్ మర్చిపోయి. ప్రతి ఒక్కరు నా గురించి మాట్లాడుతారంటే నువ్వు డైలాగ్ మర్చిపోలే. ఇంతవరకు ఈయన మర్చిపోలే డైలాగు, ఇందాక గోపాలకృష్ణ మర్చిపోలే డైలాగు. నా గురించి మాట్లాడతావేంటి? సుధా నువ్వు ఇక్కడ రా. ఇప్పుడు నాది డైలాగ్ ఏదో ఉందండి. ఏదంటే డైలాగ్ సుధాకర్ గారు. నన్ను అర్థం ఏంటి? నా డైలాగ్ నేను మర్చిపోతున్నాను, నీ డైలాగ్ గుర్తుపెట్టుకుంటాను. ఈ డైలాగ్ ఏంటి? మీరేం చేస్తారో ఎలా కొట్టు చేస్తారో నాకు అనవసరం, నా డబ్బులు నాకు ఇచ్చి తీరాలి. అది అది డైలాగ్. డైలాగ్ నాకు అర్థమైపోయిందండి. ఏమండో మీరు ఎలా కొట్టుకుంటారో మాకు అనవసరం అండి. నా డబ్బులు నాకు ఇవ్వండి. అంతే కదా, ఇచ్చేస్తాను, నువ్వు వెళ్ళిపో. వెళ్ళు. మర్చిపోనండి, ఓ డైలాగ్ ఉంది. ఎవడ మర్చిపోవట్లేదు, అందరూ మర్చిపోతున్నారు. రేపు కానీ నా డబ్బులు నాకు ఇవ్వకపోతే మర్యాద ఉండదండి. అమ్మావే నా డైలాగ్ చెప్పు. ఏంటి నీ గోల్ అంటే? ఇలాగ స్కిట్ లో డైలాగులు అన్ని మర్చిపోతా ఉంటే స్కిట్ ఎలా ముందుకు వెళ్తుంది? నువ్వు ప్రాక్టీస్ చేయాలన్నా, ప్రాక్టీస్ చేసి వస్తుంది. ఎందుకు చెయ్యవు ప్రాక్టీస్? నేను చెప్పట్లేదు డైలాగ్. తొక్కలు చెప్తున్నా డైలాగు. ఆపకుండా డైలాగ్ చెప్పు, ఊపిరి ఆడకుండా. ఊపిరి ఆడకుండా డైలాగ్ చెప్పు. చెప్పనా? చెప్పు. ఈస్టుపురం స్టేషన్ మాస్టర్ గారు తనకి ఇష్టమైన అతి కష్టమైన బారిష పరీక్ష ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే నెక్స్ట్ ఇంటి ఆయన గెస్ట్ గా పిలిచి చికెన్ రోస్ట్ చేస్తే బెస్ట్ అంటూ టేస్ట్ గా ఒక్క మొక్కైనా వేస్ట్ చేయకుండా పుష్టుగా భోంచేసి మన గెస్ట్ హౌస్ లో వెళ్ళాడు. చాలా ఈ భాషా బాణాలు. తొక్కలు మేము కూడా చెప్తాం. ఎవరు రాక్షసులా ప్రవర్తించింది? నువ్వా నేరా? నీ మీద మనసు పరి నీకోసం నీయారులే ప్రతిసారి తిరిగిరా సార్. ఏం చేసావు? చీయద్దావు, చీకొట్టావు, విసరించావు, విమర్శించావు. నువ్వేదో పెద్ద అద్దగతి అనుకున్నావు, నీకంటే అద్దగతి లోకంలో లేదనుకున్నావు. అందుకే నేను ఎలా తిప్పాలో అలా తిప్పాను. శుభలేఖలు దాకా రానిచ్చాడు. ఇదంతా ఎందుకు చేసేది తెలుసా? పగా ఈ లోకంలో అందరూ తెలుసు మనం ప్రేమించుకున్నామని, ఈ లోకంలో అందరూ తెలుసు మనం విచ్చలవిడిగా తిరిగామని, ఈ లోకంలో అందరూ తెలుసు పెళ్ళట్టు చేసుకుంటే నిన్నే చేసుకోవాలి. అది మాత్రం జరగదు. ఇలా స్కిట్ లో ఎందుకు చెయ్యవరా? ప్రాక్టీస్ చేసి వస్తుంది తొక్కలది. మరి ఎందుకు ప్రాక్టీస్ చెయ్యవరా? ప్రాక్టీస్ చేపి టీం లీడర్ కదా, తొక్కలది నేర్పి. నాగబాబు గారు, రోజా గారు, మేము పెర్ఫెక్ట్ గా స్కిట్లు ప్రాక్టీస్ చేసి మళ్ళీ చేస్తామండి. దొబ్బింది, నడరా. జల్లు చల్లివా కరి నకి కజనివా. మొత్తానికి స్కిట్ డైలాగ్ మర్చిపోకుండా చేశారు. అరే ఇంకో డైలాగ్ ఉంది. ఏంటది? నాగబాబు గారు ఎలా ఉంది ఈ స్కిట్? నాగబాబు గారు ఫస్ట్ టైం ఈ మధ్య కాలంలో మీరు చేసే గిట్లో భలే ఉందిరా అనిపించింది. ఇంకోసేపు ఉంటే బాగుండే అనిపించింది. శేషు సుధాకర్ మర్చిపోతే శేషు కూడా మర్చిపోతాడు. అదే అది టీమ్ లీడర్ స్పెషాలిటీ. ఎవరు దూడేసినా సుధాకర్ కదా, ఎవరు దూడేసినా అక్కడ ఫంక్ అయిపోతుంది. రాఘవ వీళ్ళందరూ వాళ్ళు మాత్రం గుర్తుపెట్టుంటారు, మిగతా వాళ్ళు మర్చిపోయారు. పర్లే. ఇతనికి టెన్షన్ ఏంటంటే ఈ సుధాకర్ గడు ఎలా చేస్తాడు? ఆడు చెప్తే అమ్మాయి అనుకున్న తర్వాత ఈ డైలాగ్ ఉంటుంది, ఇది మర్చిపోయింటాడు. సార్ అన్ని యాక్చువల్ మర్చిపోయాను అంటే ప్రిపేర్ అయినవే సార్. ఫైనాన్షియల్ క్యారెక్టర్ అంతా నిజంగా మర్చిపోయాడు. కానీ నడిపించింది నువ్వు బాగా నడిపించావు మురళి అందరితోటి. చాలా బాగుంది. వెరీ గుడ్ స్కిట్. రోజా గారు నాకైతే శేషు అండ్ సుధాకర్ బాగా నచ్చారు. నిజంగా టీమ్ లీడర్ కి ఆ టెన్షన్ ఉంటుంది, మొత్తం స్కిట్ దొబ్బుతుంది. ఎంతో ఆలోచించి దాన్ని హిట్ చేయాలనుకుంటే వీడు ఒక్కడి వల్ల పోతుంది అన్న ఆ కూర్చోవడం కింద ఇలా మీరు తల పట్టుకోవడం, ఆ రియాక్షన్స్ అన్ని బాగున్నాయి. అండ్ కుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెప్పమంటే మీరు ఒక డైలాగ్ చెప్తే దానికి మించి సుధాకర్ ప్రేమాభిషేకం డైలాగ్ కదా, సూపర్ డైలాగ్, సూపర్ గా చెప్పావు. సో చాలా బాగుంది. మీ బ్యాక్ స్టేజ్ జరిగే విషయాన్ని అంతా కూడా ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మెయిన్ మేడం తను మా డైలాగ్ చెప్పే ముందు
అన్నాడంటే నాకు నీరు గారిపోతుంది. అంటే అక్కడ ఏదో మర్చిపోయాడని కొంచెం అర్థం. అది గుర్తు రావాలి. మొన్న ఒక బిందులు స్కిట్ చేసామండి, పైపుల దగ్గర దెబ్బలాడుకున్నది. నేనేమో తన్నుకుందాం తలిపేవంటే పడుకుందాం పరిపేవే నేనంటే ఈయన అనాలి ఆ మాకు వచ్చు సామెతలు అదే కట్టుకున్న మొగుడు డ్యూటీకి వెళ్తే ఉంచుకున్న మొగుడుతో ఊటీకి ఇంత లేట్ చేశాడు. కట్టుకున్న మొగుడు డ్యూటీకి వెళ్తే ఉంచుకున్న మొగుడుతో ఊటీకి వెళ్ళింది అని అనడానికి చప్పట్లు కొడుతున్నాడు. అది గుర్తు రావట్లేదు లోపల నుంచి. అమ్మో గుండె దడతలు. అన్న ప్రాబ్లం ఏంటి మేడం అది? అంటే ఆ టైంలో గుర్తు చేసుకుంటాను అనమాట. బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. బాగుంది. థ్యాంక్ యూ శేషు గారు. థ్యాంక్ యూ.